ఎందుకండి బీట్రూట్ హల్వా చేయడానికి తురుము పెట్టుకున్న హల్వా తురుము. ఇదిగోండి బీట్రూట్ హల్వా చేయడానికి తురుము పెట్టుకున్న బీట్రూట్ తురుము, తర్వాత తురుము పెట్టుకున్న బెల్లం, 1 కప్పు బెల్లం, 1 కప్పు బీట్రూట్ తురుము. ఇదిగోండి అందులో వేయడం కోసం నెయ్యి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాం కదా, కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. తెల్లగా ఉందండి నెయ్యి. మా అబ్బాయి రాజస్థాన్లో బాగుంటుంది అనేసి తెప్పించాడు. అయిపోయింది కదా, ఇప్పుడు తురుము పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ తురుము వేస్తున్నాను. దీన్ని పచ్చివాసన లేకుండా పచ్చివాసన పోయేలాగా దీన్ని ఆపాలి. మొత్తం తడి లేకుండా వెళ్ళిపోయింది కదా ఇది. ఇప్పుడు తురుము పెట్టుకున్న బెల్లం వేస్తున్నా. యాలకుల పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఈ పాకం అంతా గట్టి పాకం వచ్చే వరకు మనకి అలా తిప్పుతూనే ఉండాలి. ఈ గట్టి పెట్టుకుని అలా తిప్పుతూనే ఉండాలి. ఇదిగండి హల్వా రెడీ అయిపోయింది, బీట్రూట్ హల్వా. ఇదిగండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి బీట్రూట్ హల్వా అయిపోయింది. మొత్తం పాకం అంతా లాగేసింది కదండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.